నమస్కారం. వెల్కమ్ టు సహస్ర థాట్స్. నమ్మకమే జీవితం, ఆశే భవిష్యత్తు. ఒకసారి ఆలోచించండి, మీ జీవితంలో మీకు పెద్ద సవాల్ ఎదురైనప్పుడు మీరు ఎవరిని గుర్తు చేసుకుంటారు? మీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని మీరు ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు భయపడుతుంటారు. ఇది నా వల్ల కాదు అనుకుంటారు. కానీ నేను మీకు ఒకటే చెప్తున్నాను, భయానికి మనసులో అసలు చోటు ఇవ్వకండి. ఎందుకంటే భయం మనల్ని ఆపగలదు, కానీ మన ఆశ అది ఎప్పటికీ మనల్ని ముందుకు నడిపిస్తుంది. చీకటి రాత్రిలో కూడా ఒక చిన్న దీపం వెలిగిస్తే అది ఎంత పెద్ద చీకటినైనా తరిమేస్తుంది. అలాగే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, మనలో నమ్మకం అనే ఆశ ఉంటే మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఉదాహరణకి రామాయణంలో శ్రీరామచంద్రుడు మనకు ఇదే విషయాన్ని నిరూపించాడు. ఒక్కసారి ఊహించుకోండి, శ్రీరాముడు సీతమ్మ తల్లిని వెతికేటప్పుడు అప్పటికే ఆయన ఒక రాజ్యాన్ని కోల్పోయాడు. అడవిలో వనవాసం చేస్తున్నాడు. తననే నమ్ముకున్న తమ్ముడితో కలిసి సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వెళ్ళాడు. సముద్రం ఎదురైంది. అఖండమైన ఆ సముద్రం చూసి వానర సైన్యం అంతా భయపడింది. శ్రీరామ, ఇంత పెద్ద సముద్రాన్ని మనం ఎలా దాటాలి? ఇది అసాధ్యం అని నిరాశపడ్డారు. అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడు? వాళ్ళని తిట్టాడా? లేక నిరాశపడి వెనక్కి వెళ్ళిపోయాడా? లేదు కదా. ఆయన తన నమ్మకాన్ని వారిలో నింపాడు. మిత్రులారా, మనం దేనికోసం ఇక్కడికి వచ్చామో అది గుర్తుంచుకోండి. మనకున్న లక్ష్యం ఒక్కటే, సీతమ్మ తల్లిని వెతికి తీసుకురావడం. ఈ సముద్రం మనల్ని ఆపలేదు. మన సంకల్పం ముందు ఈ సముద్రం చాలా చిన్నది అని వారికి ధైర్యం చెప్పాడు. ఆయన మాటల్లోని శక్తి, ఆ మాటల వెనుక ఉన్న అచంచలమైన విశ్వాసం వానర సైన్యంలో ఒక కొత్త శక్తిని నింపింది. అదే విశ్వాసంతో హనుమంతుల వారు కూడా సముద్రాన్ని దాటాడు. అదే విశ్వాసంతో వానర సైన్యం ఒక వారధిని నిర్మించింది. మిత్రులారా, మన జీవితంలో కూడా ఇలాంటి సముద్రాలు ఎన్నో ఎదురవుతాయి. అవి మీ వ్యాపారంలో నష్టాలు రావచ్చు, ఉద్యోగంలో కష్టాలు కావచ్చు, లేదా మీరు పరీక్షల్లో ఫెయిల్ కావచ్చు. అప్పుడు మీరేం చేయాలి? ఆ సముద్రానికి భయపడి వెనక్కి వెళ్ళిపోతారా? లేక శ్రీరాముడిలా నిలబడతారా? నిలబడండి. మీ లక్ష్యం మీద మీకు నమ్మకం ఉండాలి. మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు మీ కలలను చేరుకోగలరనే ఆశ మీకు ఉండాలి. మీ కష్టాలే మీకు ఒక గొప్ప విజయాలుగా మారుతాయి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీలో ఉన్న నమ్మకమే మీ గొప్ప బలం. ఆశను ఎప్పుడూ కూడా వదులుకోకండి. రేపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, కానీ రేపటిని మీరు గెలవాలని మీరు గట్టిగా నమ్మండి. అప్పుడే మీ జీవితమే ఒక విజయగాథ అవుతుంది. ఏమంటారు? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మన సహస్ర థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీరామ్.